హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఈరోజు స్టిచ్ వచ్చేసి నేను ఫెదర్ స్టిచ్ అండి. అది ముందు నేను వేసాను కదా ముందు వీడియోలో, అలాగే సేమ్ అండి. దీనికి వచ్చేసి సిల్క్ థ్రెడ్ తీసుకుంటున్నాను, 6 నీడిల్ తీసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఒకటి డ్రా చేసుకుందామండి. డయాగ్రామ్ లాగా ఇలా డ్రా చేసుకునేసి మనం కరెక్ట్ షేప్ లాగా మనం డ్రా చేసేసుకుందాం. చూసారు కదా, ఇలా మనకు కరెక్ట్గా వచ్చేలాగా మనం డ్రా చేసుకున్నామంటే మాకు వేసేకి మనకు బాగుంటుందండి. ఇక్కడ చూసారు కదా, సెంటర్ పాయింట్ అండి, అది స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ స్టార్ట్ చేసుకుందాం, అక్కడ 0 పెట్టేసుకుందాం. ఓకేనా, చూసారు కదా, మనం 0 పెట్టేసుకున్న తర్వాత అక్కడ 0 ఉంది కదా, ఇక్కడ 1 పెట్టుకోవాలండి. మనం అక్కడ నుంచి ఈ సైడ్కు వస్తాం కాబట్టి ఫస్ట్ ఈ సైడ్ వేసుకుందాం. 1 పెట్టుకొని 2 పెట్టుకుందాం. ఇక్కడ లాస్ట్ 3 పెట్టేసుకుందాం. మనం ఇలా 3 లైన్స్ వేసుకుందామండి. అలాగే ఆ సైడ్ కానీ అలాగే 1 2 3 ఇలాగే పెట్టేసుకుందాం. ఓకేనా, సరే కదా, ఇలా డ్రా చేసుకునేసి మనం ఇలా వేసుకుందామండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసేద్దాం. ఇప్పుడు నీడిల్ తీసుకుందాం. చూసారు కదా, మనము స్టార్టింగ్ పాయింట్ సెంటర్లో ఇలా తీసేసుకుని మనము థ్రెడ్ తీసుకుందామండి. తీసేసుకొని అక్కడ ఒక చిన్న లాక్ వేసేసుకుందాం. చూపించిన విధంగా వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, అక్కడ నుంచి మనము ఈ సైడ్ అండి, చూసారు కదా, మనం ఇక్కడ 2 వేసుకున్నాం కదా, ఫస్ట్ కాకుండా 2కి మనము అక్కడ నిడిల్ దించేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, చూపించిన విధంగా మనం ఇలా వేసేసుకునేసి తర్వాత 3కి నేను ముందు వీడియోలో చూపించాను కదండి ఫెదర్ డిజైన్ ఎలాగనేసి, అలాగే సేమ్ అక్కడ నుంచి ఫస్ట్ పాయింట్కు చూసారు కదా. ఇప్పుడు అక్కడ నుంచి మనం 2 తీసుకున్నాం కదా, 3 తీసుకున్న తర్వాత ఫస్ట్ పాయింట్కు అక్కడ వేసేసుకోవాలండి. ఓకేనా, సేమ్ ప్రాసెస్సే. మనం అలా వేసేసుకుని నీడలు తీసేసుకొని తర్వాత 0 పాయింట్కు స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, అలాగే మళ్ళీ సెకండ్. మనము ఫస్ట్ కన్ఫ్యూజ్గా ఉంటుంది కానీ తర్వాత మనకు ఈజీగా అర్థమవుతుంది, మనకు వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వేసేసుకుంటూ వెళ్ళిపోదామండి. చూసారు కదా, మనం ఇలా గ్యాప్ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోదాం. తర్వాత మనం ఫస్ట్కి వెళ్దాం. అక్కడ చూసారు కదా, లాగా పడిపోతుంది మనకి. మనం అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ వేసాం కదా స్టార్టింగ్ పాయింట్లో, చూసారు కదా, అక్కడ లాక్ పడింది. ఫస్ట్ దగ్గర లాక్ పడిపోయింది. సెకండ్కి వెళ్ళాం, తర్వాత థర్డ్కి అలాగే సేమ్ అండి ప్రాసెస్ వేసేసుకుంటూ ఇలాగే నింపేసుకుంటూ వెళ్ళిపోవడమే అండి. మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఈ డిజైన్ వచ్చేసి మనము హ్యాండ్స్కు బాగుంటుందండి. మనం ఇలా వేసేసుకోవచ్చు. అప్పుడు సెకండ్ 2 లైన్స్ వేసేసుకోవచ్చు అండి, మనకి ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. మనము సెంటర్ పాయింట్ ఉంది కదా, అక్కడ మనం ఇలా వేసుకుని కుందన్స్ కానీ వేసేసుకోవచ్చు అండి. రౌండ్ లాగా వేసుకొని లాంగ్ అండ్ షార్ట్ లాగా వేసేసి అక్కడ మనం కుందన్స్ కానీ పెట్టేసుకోవచ్చు. ఓకేనా, సరే కదా, ఇలా చూపించిన విధంగా మనం వేసేసుకుంటూ వెళ్ళిపోదామండి. మీకు బిగినర్స్కి చాలా ఉపయోగపడుతుందండి ఇలాంటి స్టిచెస్ అన్నీ. చైన్ స్టిచ్ లాగే ఉంటుంది, లాంగ్ అండ్ షార్ట్ లాగా. ఈ ఫెదర్ డిజైన్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి మీకు ఈ ప్రాసెస్. ఓకేనా, ఇలా మనము వేసేసుకుంటూ వెళ్ళిపోదామండి. ఇంతే కదండి, మనము ఈ స్టిచ్ అనేది కొంచెం గ్యాప్ వచ్చినా కానీ మనము ఇలాగే అడ్జస్ట్ చేసుకుంటూ వేసేసుకోవచ్చు అండి. మనకు బాగా ఉంటుంది, బాగా వస్తుంది కదా. ఓకేనా, మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది వర్క్ అనేది. ఇలాగే వేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇంతే కదండి, మనము ఒక చిన్నది ఇలాగా డ్రా చేసుకునేసి మనము ఈ డిజైన్ మనము షేడ్ లాగా పైన ఇంకొక థ్రెడ్ తీసుకునేసి మనకి మ్యాచింగ్ అయిన కలర్ లాగా ఏదైనా శారీస్ అట్లా వేసుకుంటే కన్నా మనం షేడ్ లాగా లాగేసుకోవచ్చు అండి. లాంగ్ అండ్ షార్ట్ లాగానే షేడ్ లాగా లాగేసామంటే డబుల్ కలర్ లాగా బాగుంటుంది, లుక్ బాగా కనపడుతుంది, డిజైన్ అనేది బాగుంటుంది మీకు. ఓకేనా, చూసారు కదా, మనం ఇలాగే వేసేసుకుంటూ వెళ్ళిపోదామండి. మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇలాంటి స్టిచెస్ అంతా. మీకు నేర్చుకునేకి ఈజీగా బాగుంటాయండి. ఓకేనా, చూసారు కదా, ఇలాగే వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. సేమ్ అండి, ఇలాగే వేసేసుకుంటూ వెళ్ళిపోవడం అండి. లాంగ్ అండ్ షార్ట్ లాగా మనం ఫెదర్ డిజైన్ అనేది ఇలా వేసేసుకుంటాం. లాంగ్ అండ్ షార్ట్కి 2 లైన్స్ వేస్తాము, దీనికి వచ్చేసి 3 లైన్స్ వేస్తామండి. ఈ డిజైన్కి వచ్చేసి 3 వేసేస్తాము.
మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఒకేలాగా చూపిస్తే మీకు ఎలా అనేది అర్థం కాదనేసి నేను మళ్ళీ ఈ రకంగా కానీ మీకు వేసి చూపిస్తున్నాను. ఓకేనా? మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. ఇలాగ వేసుకుంటూ వెళ్ళిపోదాం. ముందు వీడియోలో నేను ఇంకా లీఫ్ లాగా వేసి చూపించాను కదా, ఈ ఫెదర్ డిజైన్ అనేది. ఇప్పుడు ఇలా డయాగ్రామ్ లాగా వేసి చూపిస్తున్నాను. ఇలా హాఫ్ సర్కిల్ తీసుకునేసి ఇలా డ్రా చేసుకునేసి వేసుకున్నామంటే మనకు అర్థమవుతుంది. మనం ఎలా వేసుకోవాలనేది ఒక ఐడియా ఉంటుందండి మనకి. ఓకేనా? సరే కదా, ఇలాగే ఫుల్ నింపేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇలాగే వేసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవి లింక్ పెడతానండి. నా వీడియోస్ అన్నీ మీకు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ప్లేలిస్ట్లో కన్నా మగ్గం వర్క్ క్లాసెస్ అని పెట్టానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ కానీ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు అర్థమవుతాయి, ఈజీగా ఉంటాయి బేసిక్స్ అన్నీ. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, మనం ఇక్కడ ఎన్నట్టు వేసేద్దాం. చూసారు కదా, బాగుంటుంది. ఇలా డిజైన్స్ వేసేసుకున్నామంటే ఇంతే కదండి. ఈ డిజైన్ ఇంకా మనకు గ్రాండ్ లుక్ రావాలంటే మనము ఇక్కడ గమ్ వేసుకునేసి మనము ఇక్కడ ఏమైనా పెట్టేసుకోవచ్చు అండి. స్టోన్ చైన్ అయినా పెట్టేసుకోవచ్చు, లేదంటే బీడ్స్ అయినా పెట్టేసుకోవచ్చు. నేనైతే బాల్ చైన్ పెడుతున్నానండి మీకు ఈజీగా ఉండడానికి. చూసారు కదా, మనం ఇంతే కదా, మనం ఏమైనా డిజైన్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. చూసారు కదా, నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ సపోర్టింగ్ ఫ్రెండ్స్.